యూజువల్ ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి మరి వాళ్ళ పార్టీ ఇచ్చారు, ఆయన సేకరించినటువంటి రాంగ్ డేటా తోటి ఈరోజు సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారు. ఆయన ఏమంటారంటే 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మట్లేదు అంటారు. నమ్మకపోతే 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అవుతారు సార్? ఆయనే కదా సార్ 4 సార్లు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. 95వ సంవత్సరం నుండి 2024 వరకు అంటే 21 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని జనాలు 30 సంవత్సరాలు 4 సార్లు జనం నమ్మారు. ఆ తర్వాత పదే మధుసూదన్ రెడ్డి గారు ఒకరే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అందరూ అనేటటువంటి మాట వెన్నుపోటు. దీని గురించి ఒక ప్రత్యేక డిబేట్ పెడితే ఏది వెన్నుపోటు, ఏది గొట్టల పోటు, ఏది గుండెపోటు, ఏ పోట్లు ఏంటనేది తేలుద్దాం. సో నేను మళ్ళీ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మీరు వెన్నుపోటు అని అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారనేటటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే గొడ్డలి పోటు అని మేము ఆరోపించిన తర్వాత, గొడ్డలి పార్టీ అని మేము ఆరోపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఒకసారి మాట్లాడదాం. అదేంటి వంశీ గారు ఆరోపించామని మీరే అంటున్నారు. ఆరోపణ మాత్రమేనా? మీరు ఆరోపించామంటున్నారు. ఆయన మాట్లాడండి. అర్థం కాదు. ఎస్ వంశీ గారు చెప్పండి ప్లీజ్. ఆరోపణ అన్నారు, ఆరోపించాం. ఓకే, ఈరోజు సరే అది సైడ్ ట్రాక్ అవుతుంది కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వాళ్ళు వెన్నుపోటు అంటే మేము గొడ్డలపోటు, గుండెపోటు, ఇంకా అన్ని పోట్లు అంటాం. ఒక మాటని మాతో 100 మాటలు అనిపించుకోవటం ఎందుకనేది నా ఉద్దేశం. దాని గురించే డిస్కస్ చేద్దామంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. రైట్ పాయింట్. 2 సంవత్సరాల అభివృద్ధి గురించి డిస్కస్ చేద్దామంటే చేద్దాం. 2 సంవత్సరాల అభివృద్ధి గురించి చేద్దాం. హామీలు తుంగలో తొక్కడం అని అన్నారు సార్ మధుసూదన్ రెడ్డి గారు. హామీలు తుంగలో తొక్కడం అని అన్నారు. హామీలు తుంగలో తొక్కడం అని అంటే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నా అని చెప్పి గొంతు దించుకున్నారు. ఆయన మాట్లాడండి, తర్వాత మీరు కంక్లూడ్ చేద్దాం. ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడండి. రైట్. ఏది ఏమన్నారు? ఈ హామీలు తొంగలో తొక్కడంలో సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా, 2024 ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మద్యపానం నిషేధించి ఎన్నికల్లోకి వెళ్తా అన్నాడు. ఏమైంది సార్? మందు తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి 30 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మద్యపానం మీద వచ్చేటటువంటి ఆదాయం కూడా అప్పులు కట్టడానికి సరిపోతా ఉంది. మరొకటి ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన భార్య భారతీ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఒక పిల్లోడికి 13,000 రూపాయలే ఇస్తారనమాట. అంటే ఇంకొక పిల్లోడి బిక్కుమంట చూడాలన్నమాట. సో ఉద్యోగం పని వదిలేసి ఏదైనా కూలి పనికి వెళ్ళాలన్నమాట ఇంకొక విద్యార్థి. సో ఇట్లాంటి హామీలు అనమాట. ఈ చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉంటాయి. ఆ తర్వాత ఇక అభివృద్ధి గురించి సార్ చెప్తా ఉన్నారు. అభివృద్ధి గురించి సార్ ఏం చెప్తా ఉన్నారంటే ఏంటేంటో చెప్పారు ఆయన. నాడు నేడు, సచివాలయం, హెల్త్ సెంటర్లు, ఆర్పీకే సెంటర్లు ఇవన్నీ కట్టేసి అభివృద్ధి అంటా ఉన్నారు. సార్ అవన్నీ అభివృద్ధి అన్నారు సార్. వాటిని మౌలిక సదుపాయాలు అంటారు. ప్రతి చేయాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంటే ప్రభుత్వం ఏం చేసైనా తల తాకట్టు పెట్టైనా మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అంతేగాని వీటిని అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో బహుశా పొద్దు షాపులు, రొయ్యల షాపులు పులివెందుల్లో వస్తాయని అనుకోలేదు చూసారా? ఆయన ఉద్దేశంలో అభివృద్ధి అంటే అది. అభివృద్ధి అంటే ఏంటో చెప్తాం వినండి. ఉమ్మడి విశాఖపట్నానికి మేము ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మార్చాం. ఉమ్మడి శ్రీకాకుళంని మేము ఫిషరీస్ అండ్ కోస్టల్ లాజిస్టిక్స్ హబ్ గా మార్చాం. ఉమ్మడి గోదావరి జిల్లాను మేము పోర్ట్ బేస్డ్ పెట్రోకెమికల్స్ ఆక్వా హబ్ గా మార్చాం. ఉమ్మడి కృష్ణా జిల్లాను మేము ఫైనాన్స్ లాజిస్టిక్స్ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్ గా మార్చాం. ఉమ్మడి గుంటూరు జిల్లాను మేము క్వాంటమ్ డేటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా మార్చాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫార్మా కెమికల్ ప్రాసెసింగ్ కంపెనీలు తీసుకొచ్చాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాను ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ రంగం ఈవీఎఫ్ కాంపోనెంట్స్ హబ్ గా మార్చాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాను మేము మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాం. ఉమ్మడి అనంతపురం జిల్లాను మేము రెన్యూవబుల్ ఎనర్జీగా మార్చాం. ఉమ్మడి కడప జిల్లాను మేము ఐటీ టెక్ స్టార్ట్అప్స్, జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా, ఐటీ టెక్ స్టార్ట్అప్స్ హబ్ గా మార్చాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డిఫెన్స్, ఇండో క్లస్టర్స్ అండ్ డ్రోన్ హబ్ గా మార్చాం. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది. కియా తీసుకొచ్చినటువంటి ఘనత
చంద్రబాబు నాయుడు గారిది. మీరు మాత్రం బహుశా యాపొద్దు అనుకోవాలి, ఆ షాపులు రొయ్యల షాపులు వచ్చి అభివృద్ధి చేసేస్తారు, ప్రజలందరూ ఆ షాపులో రొయ్యలు తిని చాలా సంతోషంగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు యాపొద్దు అనుకోలేదు సార్. సరే, ఇక ప్రస్తుతానికి ఇవన్నీ అయిపోయినాయి, వీటి మీద ఎక్కడ డిస్కస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద పాపం బాగా బాధపడిపోతా ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ వారు. సార్, డిఎస్సి సరే నిర్వహించాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిఎస్సి ఎన్నిసార్లు నిర్వహించారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నిసార్లు నిర్వహించారు మనం ఒకసారి చూసుకోవాలి సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతిసారి డిఎస్సి నిర్వహించినటువంటి ప్రతిసారి మేము వేలకు వేల ఉద్యోగాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? చంద్రబాబు నాయుడు గారు 1996లో డిఎస్సి నిర్వహించి 32,000 ఉద్యోగాలు, 96లో మళ్ళీ స్పెషల్ ఎస్టీ కేటగిరీకి 2,000 ఉద్యోగాలు, 98లో 39,104 ఉద్యోగాలు, 2000లో 25,746 ఉద్యోగాలు, 2001లో ఈ 32,129 ఉద్యోగాలు, 2002లో 35,805 ఉద్యోగాలు, 2003లో 16,258 ఉద్యోగాలు, 2014లో 9,000 ఉద్యోగాలు, 2018లో 7,769 ఉద్యోగాలు, 2025లో 16,347 ఉద్యోగాలు ఇచ్చాం సార్. లక్ష్మీనాథ్ గారు, ఆర్ యు ఆన్ ది లైన్? నాకు ఎందుకో డిస్కనెక్ట్ అయింది వాయిస్. లక్ష్మీనాథ్ గారు, ఏమై ఆడిబుల్? ఎస్ వినబడుతుంది సార్, వినబడుతుంది. 2000 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2,16,179 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు 2014-18 ఆయన ఇచ్చినటువంటిది 34,780 కంప్లీట్. మీ టైం వస్తే మాట్లాడుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు, ఆపండి. మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి, ఆపండి. ఒక్క డిఎస్సి గారు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే వైసీపీ పార్టీ 2024లో మేము ఉద్యోగాలు ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం, గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అడ్డుపడిందని చెప్తున్నారు. వీళ్ళు ఇవ్వబోతేనా సార్? సార్ ఇచ్చారు సార్, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారు సార్. 42 మంది డిఎస్పీలుగా ఎంపికయ్యారు సార్, ఆర్టీఓలుగా ఎంపికయ్యారు సార్. ఈ రోజు ఎక్కడున్నారు సార్? హైకోర్టు మొట్టికాయలు వేసి పెద్దిరెడ్డింట్లో పాలేరులతో పేపర్లు దిద్దించారు, ఆటో డ్రైవర్లతో పేపర్లు దిద్దించారు, గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలు వేసి వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యత లేని పోస్టులకు పంపించింది సార్. ఈరోజు వారందరూ ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంపికైనటువంటి గ్రూప్ 1 ఉద్యోగులందరూ ఎక్కడున్నారు? ఈరోజు ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి వెళ్ళారు సార్. ఈరోజు పెద్దిరెడ్డింట్లో పాలేరులతో పేపర్లు దిద్దించారు, ఆటో డ్రైవర్లతో పేపర్లు దిద్దించారు, అంగన్వాడీ ఆయాలతో ఈరోజు పేపర్లు దిద్దించారు, గ్రూప్ 1 పేపర్లు. భవిష్యత్తుతో ఆడుకుంటారా? ఈరోజు పారదర్శకంగా 16,347 ఉద్యోగాలు ఇస్తే విమర్శిస్తారా సార్? మధుసూదన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారా సార్? లక్ష్మీనాథ్ గారు, మధుసూదన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారా సార్? లైవ్ లోనే ఉన్నారు, మాట్లాడండి సార్. ఒక్కసారి డిఎస్సి అని జగన్మోహన్ రెడ్డి గారు బాగా బాధపడుతూ పోతా ఉన్నారు సార్. ఒకసారి ఆయన స్క్రీన్ మీద కనపడలేదు సార్. మరి లేదు, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది, కనబడతారు ఆయన. మీరు మాట్లాడండి. ఒకసారి డిఎస్సి గురించి బాగా బాధపడిపోతా ఉన్నారు సార్. మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇంత పారదర్శకంగా మేము డిఎస్సి నిర్వహించాం. వారు ఏం చేశారు సార్? ఈరోజు 121వ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని నాకు 6వ ర్యాంక్ వచ్చిందని అబద్ధం చెప్తాడు. దానికి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా తలూపుతాడు. ఇక వీళ్ళు ప్రజల టాపిక్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ కూడా. సో ఈ ప్రయత్నాలు మానుకోవాలా? మీ వల్ల అయితే చేయండి, లేదంటే అడ్డం పడద్దు. 32 కేసులు వేశారు డిఎస్సి ఆగిపోవడానికి. ఆగిందా? ఆగకపోగా 16,347 మంది సెలెక్ట్ అయ్యి సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్న తర్వాత ఈరోజు వీళ్ళు వచ్చేసి అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగి, ఒకవేళ నిజంగా అక్రమాలు అన్యాయాలే జరిగాయి అనుకోండి సార్, అసెంబ్లీని షేర్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి వచ్చి. నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉంటే ఒక్కడున్నా సరే అసెంబ్లీని దద్దరిల్లేలా చేయొచ్చు. నేషనల్లో ఉన్న, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల దృష్టి అంతా జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది సార్. దమ్ముంటే రమ్మనండి అసెంబ్లీకి, క్వశ్చన్ చేయమనండి ప్రభుత్వాన్ని, సాక్ష్యాలు చూపించమనండి అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా సార్ ఇది? అవదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు లేవు. కేవలం సాక్షి పేపర్ మనం పెట్టుకుంది అవతల వారి మీద బురద చల్లడానికే. కాబట్టి ఆ సాక్షి పేపర్లో కావాల్సినటువంటి సాక్ష్యాలు అండ్ ఆల్సో అబద్ధాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి చక్కగా ఇట్లా కుర్చీలో కూర్చొని చేతులు కట్టుకుని వింటా ఉంటాడు సార్. అంతకంటే ఏం లేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసినటువంటి, ఉమ్మడి జిల్లాల్లో చేసినటువంటి, ప్రతి జిల్లాలో చేసినటువంటి అభివృద్ధిని మేము ఈరోజు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తా ఉన్నాం. 1999లో 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అంటే ఒక సిటీ, ఇప్పుడు అది సైబర్ సిటీ. ఈరోజు అమరావతి అంటే ఒక సిటీ. 25 సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి అవతరించబోతా ఉంది.
క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, బిట్స్ పిలానీ వచ్చింది, రకరకాల యూనివర్సిటీలు వచ్చాయి. ఇంత అభివృద్ధి కళ్ళకు కట్టినట్లుగా ఉంటే వీళ్ళకి అభివృద్ధి జరగట్లేదు. ఇంకో మాట అన్నాడు సార్ మధుసూదన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక లేదా? అవును సార్, పోలిక అసలు లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు బాబాయిని చంపలా, చంద్రబాబు నాయుడు గారు గులకరాయితో కొట్టించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు గొడ్డలి పూట అని చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు కోడికత్తో గీయించుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు సింపతి పాలిటిక్స్ ఆడటం రాదు, అబద్ధాలు ఆడటం రాదు, తల్లిని చెల్లిని గెంటేయటం రాదు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ప్రజాసేవ, అది మాత్రమే చేస్తాం. మళ్ళీ అభివృద్ధిలోకి వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతాం, ఎన్ని దుష్ట శక్తులు అడ్డం పడినా కూడా. రైట్ వంశీ గారు కంక్లూడ్ చేతురు గారిని అందుబాటులో ఉండండి. ఎస్ మధుసూదన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కనబడుతుంది కనబడుతున్నాను, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు వీడియో రావట్లేదు సార్. వస్తున్నారు మీరు కంక్లూడ్ చేయండి, మీరు మాట్లాడండి.